రాముడు బంగారు ప్లేడ్ అనుకుని డూప్లికేట్ వెనకాల వెళ్ళాడు. ఏమైంది? సీత ఎగిరిపోయింది. ఏదో నువ్వు పెద్ద అందగత్వం నీ వెనకాల వచ్చాను నేను. నా లైఫ్ ఎగిరిపోయింది. అవునులే, నువ్వు సింహం అనుకోని నేను నీ దగ్గరికి వచ్చాను. నీ గుహలోకి వచ్చి చూస్తే ఏముంది? ఏనుగు ముత్యాలు కాదు కదా, నేను వచ్చింది నక్క గుహకి. నీకు నక్కే ఎక్కువ. చా, రోజు నీతో ఒక గోల. అయినా నేను ఆఫీస్కి లేట్ అయిపోయాను, వెళ్తున్నాను. బాయ్. పోవే, ముందు కళ్ళు ఆ రోడ్డు మీద పెట్టినాడు. సత్య! సత్య! హలో, చెప్పరా. రే చేతు, ఈ టైంలో మంది ఎక్కడ దొరుకుతుందిరా? ఈ టైంలో హరీదాబాద్ దగ్గర దొరుకుతుందిరా. ఎక్కడ? మన ఫామ్ హౌస్ దగ్గర. ఓకే. ఈ టైంలో ఏంట్రా? హాయ్, ఏం చేస్తున్నావు? ఎవరు మీరు? నేను సత్య అని. తమరా? సారీ మధు, ఈ 3 years నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. 3 years కింద కాల్ చేశారు, మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చానా? అయినా నీకు బ్రేకప్స్ అయినప్పుడే నేను ఎందుకు గుర్తొస్తాను? హే, నా బాయ్ ఫ్రెండ్ చాలా పొసెసివ్. ఇప్పుడు కాల్ వెయిటింగ్ వస్తే నా లవ్ స్టోరీ ఫుల్ స్టాప్ అయిపోతుంది. హాయ్ కల్పన. ఎవరండి మీరు? నేను కల్పన హస్బెండ్ మాట్లాడుతున్నాను. అసలు ఎవరు మీరు? కల్పనకు ఫోన్ ఇవ్వనా? అసలు నువ్వు ఎవరురా? నేను ఎవడైతే నీకు ఎందుకన్నాయా? నువ్వు ఎక్కడున్నావు చెప్పరా, నేను వస్తున్నాను ఇప్పుడు. అబ్బచ్చా, ఊరి చివరిన హరీదాబాద్ దగ్గర ఉన్నా, వస్తావా? వస్తున్నా. రా. అదేంటన్నయ్య వచ్చావా? రమ్మన్నావు కదరా. హలో. ఏరా ఫోన్ లో పట్టలేదు, హ్యాంగ్ ఓవరా? రే చేతు, హ్యాంగ్ ఓవర్ కాదురా, హ్యాంగింగ్. ఇక్కడ ఎక్కడున్నారా నువ్వు? హరీదాబా, త్వరగా రా, లేకపోతే ఈ ఆవుదూడ నాన్ వెజిటేరియన్ కింద అయిపోయేలా ఉందిరా. उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमान्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते।
హే రౌడీ, అప్పుడే లేచిపోయావా? లే, నువ్వు హాస్టల్కి వెళ్ళవా ఇంకా? పడుకొని చాలు, ఇంకలే. నాకు ఇక్కడే ఉండిపోవాలనుంది. ఇంకొంచెం సేపు పడుకుంటా. లే ఒక్క 5 minutes ప్లీజ్. లే అక్కి, లే. కోపం వచ్చిందా? ఐ లవ్ యూ. ఇది పట్టుకో, వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి. లాంగ్ డ్రైవ్కి వెళ్దాం సత్య. నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ప్లీజ్. బా, రేపు వెళ్దాంలే. నువ్వెప్పుడు ఎందుకు ఇలా చేస్తావు? నీకు పిచ్చెక్కిందే. అన్నప్రాసన జరిగిన తర్వాత అన్నం పెట్టినంటే ఎలా? వద్దంటున్నానా? నువ్వెప్పుడు ఇంతే, పో. ఐమ్ గోయింగ్ అవుట్. It's a good excuse that I love to use, baby. I know what to do, baby. I will love you, I love you, I love you. Hey. It's a good excuse that I love to use, baby. I know what to do, baby. I will love you, I love you, I love you. Ouch. Hey, చంపేస్తా చచ్చినోడా. కుట్టాలంటే జుట్టు అంతా ఊడిపోతుంది. ఆపు, నువ్వు కారు ఆపు, నేను డ్రైవ్ కూడా చేయి. నేను నాకంటే కొంచెం కలర్ ఎక్కువే. ఎవరేంటి? అబ్బా, పవర్ స్టార్ ని మించి యాక్టింగ్ చేస్తున్నావు. ఏంటక్కి, ఏం మాట్లాడుతున్నావు? నేను చూసా నువ్వు అమ్మాయిని అదోలా చూస్తున్నప్పుడు. అబ్బా లేదక్కి, జస్ట్ నోటీస్ చేసా అంతే. ఐ నో, నువ్వేం చూసావు? నేను చూడలేదక్కి. సరే చెప్పు, ఎలా ప్రూవ్ చేయాలో? ఆహా, ఇది ప్రూవ్ చేస్తావా? ఓకే, ఇక్కడికి వచ్చి నీల్ డౌన్ చేసి సారీ చెప్పు. అబ్బా, ఐమ్ సారీ. సత్య, ఇట్రావా. సత్య, ఏంటి? నీ చూపుతో సహా నువ్వు నాకే సొంతం. నా లిప్స్ ఎప్పుడు నీ హార్ట్ ని కిస్ చేస్తూనే ఉండాలి.
I'm sorry. ఎవరు బాబు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఇదిగో తాగు. నీ కష్టమేంటో నాతో చెప్పు బాబు. తీర్చకపోయినా ఓదారుస్తాను. నా కష్టం నీకు అర్థం కాదు పెద్దాయన. నేను వెళ్తాను. ఆగనైనా, ఎండ చాలా ఎక్కువగా ఉన్నది. కొంచెంసేపు ఆగి వెళ్దు గాని. మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోదు నాయనా. అసలు ఏం జరిగింది? ఏం లేదు పెద్దాయన, ఒకరిని మర్చిపోవాలి, కానీ నా వల్ల కావట్లేదు. పదే పదే గుర్తుకొస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది. ఓ సింతేనా, పద ఆ చెట్టు కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడు ఈ సమాధులు అన్నీ నా కుటుంబానివే. కొన్ని సంవత్సరాల కిందట ఒక ప్రమాదంలో అందరూ పోయారు. నేను నీలాగే వాళ్ళని మర్చిపోవడానికి ప్రయత్నించి అలసిపోయాను. ఒకనాడు అర్థమైంది, అసలు నేను వాళ్ళని ఎందుకు మర్చిపోవడానికి ప్రయత్నించాలి. అప్పటి నుండి మర్చిపోవడానికి ప్రయత్నించడమే మానేశాను. వాళ్ళు లేరన్న నిజాన్ని నమ్మడమే మానేశాను. నా కూతురు పోయేబడికి రోజు వెళ్తున్నా. నా భార్య వెళ్ళే గుడికి వెళ్తున్నా. నా కొడుకు ఇష్టమైన చేపలు కూర తింటున్నా. వాళ్ళు నాతోనే ఉంటున్నారు ఇప్పుడు. ఆమె జ్ఞాపకాల నుండి పారిపోతున్నా కానీ ఆమె అసలైన జ్ఞాపకం ఈ గుండెల్లో ఉంది పెద్దాయన. దాని నుండి ఎలా పారిపోవాలో తెలియట్లేదు. అయ్యో, ఎందుకు ఆ అమ్మాయిని నీ గుండెల్లోంచి తీసేయాలని చూస్తున్నావు? ఆ గుండెల్లోనే బదిలం చేసుకో. అప్పుడు మర్చిపోవాలన్న ధ్యాస రాదు. పోయి ఆ జ్ఞాపకాలకి ఎదురువెళ్ళు. అన్నిటినీ శాశ్వతంగా గుండెల్లో పెట్టుకో. ఆ తర్వాత ఆ జ్ఞాపకాలే నీకు దారి చూపుతాయి. నేను ఇంక వెళ్తాను. మంచిది నాయనా. ఆఖరి మాట, ప్రేమన్నది ఒక తీయటి జ్ఞాపకం, మర్చిపోలేనది. జాగ్రత్తగా పో. పెద్దాయన చెప్పినట్టుగా అలా సత్య తన ప్రేయసి జ్ఞాపకాలని పదిలం చేసుకోవడానికి ఆ జ్ఞాపకాలకి ఎదురు వెళ్ళసాగాడు. అందరూ అంటుంటారు వీఆర్ ఇన్ లవ్. నేను తను లేకుండా బ్రతకలేనని. నా వరకు ఎప్పుడు ఎవరిని లవ్ చేయాలనిపించలేదు. కానీ ఫస్ట్ టైం నీ యాటిట్యూడ్ చూసిన తర్వాత అనిపించింది ఈ అమ్మాయిలో సంథింగ్ ఏదో ఉందని. అప్పటి నుండి తెలియదు, నా గురించి కన్నా మన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను.
అసలు లవ్ అంటే ఏంటో తెలియదు, కానీ నేను నీ లైఫ్లో ఉంటే నువ్వు మార్నింగ్ లేవగానే నీకు మైండ్లో ఏ థాటు రాకూడదు. ఒక్క హ్యాపీనెస్ తప్ప నీకు ఒక్క క్షణం కూడా లైఫ్ మీద భయం కలగకూడదు. నువ్వు ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఇందులో ఏది మిస్ అయినా నా లవ్ ఫెయిల్ అయినట్టే, నేను ఫెయిల్ అయినట్టే. ఒక్క అవకాశం ఇవ్వు, లైఫ్ అంటే ఏంటో చూపిస్తా. లైఫ్ లాంగ్ నీ వెంటే ఉంటాను. చంపేశావురా. అయినా మీ మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి. ఒక అమ్మాయికి ఏం కావాలో తెలిసేలా నిన్ను పెంచినందుకు. లవ్ యూ రా. ఐ లవ్ యూ. భూమిపై లేనే నీ తలపుల నిచ్చెనపై నింగి చేరాను. నీ నవ్వులేమో అలలల్లి తాకేనే, ఆ కడలిలోనే నన్ను మునిగిపోనీవే. నీ చూపులతో చెప్పే చిరుసుల కోసం కలలన్నీ వదిలేసి నీ కనులను వెతికానే. నీ ప్రేమని పంచేటి ఆ పరిచయం కోసం ప్రపంచ నేనేదైనా భరిస్తాను, కానీ నువ్వు ఇంకొక అమ్మాయిని చూడడం మాత్రం నేను తట్టుకోలేను సత్య. నేను జస్ట్ నోటీస్ చేశాను ఆమె రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు. నాకు తెలుసు నువ్వు చూసావు. ఇది ఫస్ట్ టైం కాదు. అనవసరంగా ఇప్పుడు దీన్ని పెద్ద ఇష్యూ చేయకక్కి. నా లైఫ్లో అన్నీ ఇచ్చాను నీకు. ఇంకా ఏమైనా కావాలంటే అడుగు, ఇస్తాను. బట్ కనీసం నాకు ఇది ఒక్కటన్నా ఇవ్వు. ఇంకేమీ నేను అడుగును. నువ్వు నమ్ము నమ్మకపో, ఇప్పుడు ఎప్పుడు నేను ఏ అమ్మాయి నా ఉద్దేశంతో చూడలేదు, చూడను కూడా. నీకు నమ్మకం లేదు నా మీద. నాకు నీ మీద నమ్మకం ఉంది. అలాగే అబ్బాయిలు ఏం చేస్తారో నాకు తెలుసు. నేను ఇలాగా క్యారెక్టర్లెస్ కాదు. ఏది చేసినా 100% చేస్తాను, ఇంక్లూడింగ్ లవ్. నేను ఇలా లైట్ తీసుకోలేను. మై హార్ట్ ఈస్ సేయింగ్ యూర్ వాచింగ్ గర్ల్స్ అండ్ ఐఎమ్ వెరీ షూర్. నా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడు, నేను నీ క్యారెక్టర్ గురించి మాట్లాడతా. ఏది మాట్లాడు, వినాలనుంది నాకు. వదిలే, వెళ్దాం పద. సత్య చెప్పు, నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావు? ఏం లేదు, వెళ్దాం పద. చెప్తావా చెప్పవా? చెప్పకపోతే నేను రాను. ఏం చెప్పాలి? పెళ్లి కాకుండా నువ్వు నాతో అన్ని రకాలుగా ఫ్రీగా ఉన్నావు. మీ అమ్మనాడు ఆవిడ చెప్తుంది. నా పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చెయ్యకు. నువ్వు ఇంత చీప్ మెంటాలిటీ అని నేను అనుకోలేదు. నిజాలు చెప్తే చీప్ మెంటాలిటీయా? సత్య, నేను నిన్ను రియల్ గా లవ్ చేశాను. అండ్ దట్స్ ట్రూ. నేను నీకు అన్నీ ఇచ్చాను, నువ్వు అడగకపోయినా ఇచ్చాను. అంత మాత్రాన నేను క్యారెక్టర్లెస్ మాత్రం కాదు సత్య. నాకు అర్థం కావట్లేదు, ఇంకొక అమ్మాయి గురించి ఏం కావాలి? నేను నిన్ను కొట్టినందుకు ఎంత బాధపడుతున్నానో అంతకన్నా ఎక్కువ నువ్వు నన్ను తిరిగి కొట్టలేదని బాధపడుతున్నాను. I'm sorry. And I really love you. Please don't hate me. Satya, I'm all yours. నాకు తెలుసు నువ్వు వస్తావని. నీకోసం రోజు ఇక్కడే ఎదురు చూస్తున్నా తెలుసా? నేను తప్పు చేశాను. ఆ రోజు నేను అలా మాట్లాడుతున్నాను. ఐఎమ్ సారీ. మై లైఫ్ ఈజ్ యోర్స్. చివరికి నరకాన్ని విడిచి వచ్చి నిన్ను చేరుకున్నానే. జరిగిన నా ప్రేమ కథనంలో ఒక కొత్త మజిలీలే
తిరిగిన ప్రతి మలుపులోనే నా గమ్యం నీవేలే, నా కోసం నీవే నువ్వు తిరిగి వచ్చావే. చంపేస్తా నీకు మెంటల్. నన్ను కొట్టావా? ఓకేనా? రోలింగ్ యాక్షన్. ఓకే రోలింగ్. అటు తిరిగి ఉన్నారు. రోలింగ్ రోలింగ్ రోలింగ్. ఇప్పుడు లాంగ్ డ్రైవ్ ప్లీజ్ అంత గలీజోడ్రా. జీవితం